అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన వైద్య వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది కాబట్టి ఇవాళ రోజుల్లో మనకి గొప్ప డాక్టర్ల విషయాలు జర్నీస్ తెలుసుకుంటూ అలాగే వాళ్ళు అందించే చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం కదా. సో ఇవాళ మన వైద్యులు ఎవరంటే అందరూ స్పెషలైజేషన్ సూపర్ స్పెషలైజేషన్ వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్గా ఉండాలి, అలాగే ఇంటర్నల్ మెడిసిన్లో స్పెషలైజ్ చేయాలి, డయాబెటాలజీ అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో చాలా స్పెషలైజ్ చేసి అందరికీ గైడెన్స్ ఇస్తానని డిసైడ్ అయ్యారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ కొప్పుల గారు. ఆయన ఏఐజీ హాస్పిటల్లో ప్రస్తుతం వారి సేవలను అందిస్తూ గతంలో చాలా పేరుగాంచిన హాస్పిటల్స్లో వేలాది మంది పేషెంట్లకి రైట్ ఫ్రమ్ నార్మల్ రెగ్యులర్ జ్వరాల దగ్గర నుంచి లైఫ్ స్టైల్కి సంబంధించిన అనేక వ్యాధుల బారిన పడిన వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రవీణ్ గారితో మాట్లాడబోతున్నాం అండ్ లెట్స్ లిసన్ టు వాట్ డాక్టర్ ప్రవీణ్ హ్యాస్ టు అడ్వైజ్ అస్ టుడే. డాక్టర్ ప్రవీణ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. జనరల్ ఫిజిషియన్గా ఉండడం అన్నది ఇవాళ రోజుల్లో బికాస్ ఆఫ్ ద ఛాలెంజెస్ అండ్ సో మెనీ ఆప్షన్స్ వీ హ్యావ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ చాయిస్. మీరు ఎందుకు జనరల్ ఫిజిషియన్గానే ఉండాలని డిసైడ్ అయ్యారు? బేసికలీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, ఎంబీబీఎస్ జాయిన్ అవగానే ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ద ఫస్ట్ ఇయర్ అయిపోగానే వీ హ్యావ్ అవర్ పోస్టింగ్స్ అనమాట. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ ఇట్లాంటి పోస్టింగ్స్ అన్నీ వస్తాయి. దట్ ఈస్ వెన్ జనరల్ మెడిసిన్ ఇస్ వన్ డిపార్ట్మెంట్ వేర్ ఎవ్రీబడి కమ్. రైట్. ఐ మీన్ డయాబెటాలజీ అనే కాదు, ఇన్ఫెక్షన్స్ మా దగ్గరికే రావాలి, ఇంక్లూడింగ్ దెబ్బలు తగిలినా రావాలి, హెడేక్ ఉన్నా రావాలి, యు నేమ్ వన్ ప్రాబ్లమ్ దే హ్యావ్ టు అప్రోచ్ జనరల్ మెడిసిన్ ఫస్ట్. అంతే కదా. అంతే. సో అక్కడి నుంచి ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ మెడిసిన్ చిక్కుముడి విప్పడం అనమాట ప్రతిదానికి. సో ఇట్స్ వెరీ సింపుల్గా ఒక్కొక్క ముడి ఇప్పుకుంటూ వెళ్తేనే మనకు అల్టిమేట్గా కేస్కి అసలు ప్రాబ్లం ఏంటి అని. ఇప్పుడు మనం జ్వరాలు ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చూస్తూ ఉంటాం, కానీ దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ థింగ్. ప్రైమరీగా కొన్ని కాంప్లికేటెడ్గా వస్తూ ఉంటాయి అనమాట. నెల రోజుల నుంచి జ్వరం వస్తూ ఉంటుంది, లేకపోతే క్రిటికల్ ఈల్ ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళి ఏమీ డయాగ్నోస్ అవ్వకుండా రావడం. సో ఇది కిడ్నీకి సంబంధించి అయ్యి ఉండొచ్చు, హార్ట్కి సంబంధించింది అయ్యి ఉండొచ్చు, లేకపోతే లంగ్స్కి సంబంధించింది అయ్యి ఉండొచ్చు. సో ఎలా ఆ చిక్కుముడి విప్పి అల్టిమేట్గా పేషెంట్ని బయటపడేయాలి అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జనరల్ మెడిసిన్. సో ఇది ఒక కోర్ ఫౌండేషన్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవరు పట్టించుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అంటే స్పెషలైజేషన్స్ ఆ ఫ్యాకల్టీస్ని పట్టించుకుంటారు, కానీ ఓవరాల్ వెల్బీయింగ్ అంటే జనరల్ మెడిసిన్. ఇంకోటి ఏంటంటే వి కాల్ సూపర్ స్పెషలిస్ట్ టనల్ విజన్. అంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నారు, ప్రైమరీగా హార్ట్, అఫ్ కోర్స్ మిగతా ఐడియా ఉంటుంది, బట్ ప్రైమరీగా వాళ్ళు చూసేది హార్ట్ వరకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనుకుంటాం. ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ప్రైమరీగా గట్టు వరకే. ఆ తర్వాత మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా సరే గో టు జనరల్ మెడిసిన్. అంతే కదా. సో అక్కడి నుంచి మాకు ఫస్ట్ స్టెప్ అసలు మనకి ప్రైమరీ కేర్ ఫిజిషియన్ అనేవాడు ఎప్పుడైనా హీ షుడ్ బి ద ఫస్ట్. తను చూసిన తర్వాత ఇప్పుడు వీ క్యాన్ ట్రీట్ అప్ టిల్ 60 to 80% ఆఫ్ ఎనీ డిసీజ్. ఆ పైన రిక్వైర్మెంట్ పడినప్పుడే పర్టికులర్గా ప్రొసీజర్, ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గర పంపిస్తున్నాం, వాళ్ళకి యాంజియోగ్రామ్ కావాలి, దట్ ఈస్ వేర్ కార్డియాలజిస్ట్ కమ్స్ ఇన్. ఆర్ లేదంటే ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర పంపిస్తున్నాం, వాళ్ళకి కొలనోస్కోపీ లేకపోతే ఎండోస్కోపీ ఆర్ లేకపోతే ఇంకొంచెం కాంప్లికేటెడ్ డిసీజెస్ ఉన్నాయి, అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ. లేదు అనుకుంటే శ్వాసకోశ ఇబ్బందుల దగ్గర నుంచి, కడుపులో నొప్పుల దగ్గర నుంచి, గుండెపోట్ల వరకు ఎవ్రీథింగ్ క్యాన్ బి ట్రీటెడ్ బై అ జనరల్ ఫిజిషియన్. ఓకే, బై జనరల్ ఫిజిషియన్. ఎవ్రీథింగ్ బై జనరల్ ఫిజిషియన్. సో ఒక హాస్పిటల్లో మీరు ఉంటే ప్రైమరీగా ఒక జనరల్ ఫిజిషియన్ పెట్టుకొని ఒక జనరల్ సర్జన్ పెట్టుకుంటే యూ క్యాన్ యాక్చువల్లీ రన్ ఏ హాస్పిటల్ ఫుల్ ఫ్లెజ్డ్గా. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ పవర్ఫుల్ ప్లేస్ టు బీ ఇన్. And how fruitful has your journey been and how fulfilling has been? It has been very fulfilling and because you get to see every single patient from starting to end. Right. And inkoti meeku as young as 12 years child దగ్గర నుంచి మీకు almost 95-99-year-old adult వరకు you will be able to treat any problem. So diabetes, infectious diseases, critical care or any cardiac issues, everything we treat ఆన్ ఏ డైలీ బేసిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఒక పర్టికులర్ డిసీజ్ కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు, మా దగ్గర ప్రతిదానికి వస్తారు కదా. సో అందరూ 10 మందిని చూస్తే వీ సీ ఆల్మోస్ట్ 40-50 మెంబర్స్. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ experience a general physician will have, a good general physician will have when compared with a super specialty doctor. Ante.